పిప్పలాద మహర్షి. దదీచి సువర్చల కుమారుడు పిప్పలాదుడు. దదీచిని దానవ సంహారం కోసం తన వెన్నెముకను ఇవ్వవలసిందిగా దేవతలు ప్రార్థించినప్పుడు, దేవకార్యం కోసం నేను ప్రాణత్యాగం చేయబోతున్నాను అని భార్య సువర్చతో చెప్పి దదీచి ధ్యానస్థితిలో తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అప్పటికే గర్భవతి అయిన సువర్చ దుఃఖాన్ని ఆపుకోలేక ఒక పిప్పల వృక్షం కింద కూర్చొని తన గర్భాన్ని చీల్చుకుంది. అప్పుడు మహాతేజస్వి అయిన పుత్రుడు బయటికి వచ్చాడు. ఆ బాలుడిని పిప్పల వృక్షానికి అప్పచెప్పి ఆమె తన భర్తతో సహగమనం చేసింది. ఆ పిప్పల వృక్షం చంద్రునిలోని అమృతాన్ని తెచ్చి పాలలో కలిపి ఆ బాలుడికి ఇచ్చి పెంచింది. అప్పటి నుంచి అతను పిప్పలాదుడు అయ్యాడు. అతనే ఆ తర్వాత బ్రహ్మజ్ఞాని అయిన మహర్షి అవుతాడు. ధన్యవాదాలు.